ఈ లోక్సభ పోటీకి కేసీఆర్ ఫ్యామిలీ దూరం. 20 ఏళ్లలో ఫస్ట్ టైం పోటీ చేసేందుకు విముఖత. గులాబీ పార్టీ స్థాపించినప్పటి నుండి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిసారి కేసీఆర్ ఫ్యామిలీ తరఫున ఎవరో ఒకరు పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ ఆ సాంప్రదాయానికి మొదటిసారి బ్రేక్ పడింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు. మరోవైపు ఇంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ సమీప బంధువు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా పదవీ కాలం సైతం వచ్చే నెల 2న ముగిసిపోతున్నది. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో కేసీఆర్ ఫ్యామిలీ బంధువుల్లో ఒకరు ఉండకపోవడం ఇదే ఫస్ట్ టైం కానున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో లీడర్లు క్యాడర్లో నిరాశ నెలకొన్నది. దీంతో సిట్టింగ్ ఎంపీలు సైతం పోటీ పడడానికి సిద్ధపడటం లేదు. ఇలాంటి సమయంలో నేతలకు ధైర్యం కల్పించేందుకు అధినేత కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పార్టీ లీడర్ల నుంచి వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో కానీ అసలు ఎవరికి టికెట్లు వస్తున్నాయి ఏందని అర్థం కానప్పుడు అయితే మొదటిసారి 20 ఏళ్ళ నుండి ఎవరో ఒకరు పోటీ చేస్తూ అటు కేసీఆర్ కూడా ఎంపీగా పనిచేసిన తర్వాత కల్వకుంట్ల కవిత వచ్చి ఎంపీగా పనిచేయడము, జోగినిపల్లి సంతోష్రావు కూడా మరి ఎంపీగా ఉన్నటువంటి క్రమంలో రాజ్యసభ సభ్యునిగా ఉన్న క్రమంలో అది కూడా అయిపోయి ఇప్పుడు మరి ఆయన నాన్న పోటీ చేపిస్తారంటే కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఏ ఒక్కరు కూడా పోటీలో ఉండట్లేదు. ఎందుకు అనంటే ఓడిపోతారనే భయమా, లేదంటే ఇంకేమైనా రాజకీయ పరిణామాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు వేయరా, బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో అమ్ముడు వేయరా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ నుండి కేసీఆర్ మెదకు నుంచి బరిలో దిగుతాడు, కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి దిగుతుంది అని ఏదో ఒక రకంగా ప్రజలు అనుకున్నప్పటికీ కూడా అసలు ఎక్కడ కూడా వీళ్ళు మేము పోటీ చేస్తామనే మాట కూడా మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకనంటే ఇక్కడ బీజేపీని గెలిపించుకోవడం కోసం. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎంపీ సీట్లు కూడా ఎక్కువగా గెలుచుకుంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి, మనల్ని ఆట ఆడుకుంటారు. అవసరమైతే ఇప్పటికీ మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకొని ఎట్లా తీరుతున్నారు అనేది మనకు అర్థమైంది. కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ ఎంపీ సీట్లను ఎక్కువ శాతం గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తే మన బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత వాళ్ళు సపోర్ట్గా ఉంటారు అనే విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు అందరూ సైలెంట్ అయిపోయి బీజేపీకి తలొంచిరా, అసలు ఏం జరిగిందనేది కూడా అర్థం కానటువంటి విషయం. ఇకపోతే బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాత్రం పద్మారావు గౌడ్, భువనగిరికి క్యామ మల్లేష్, నల్గొండకు కృష్ణారెడ్డి ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. మొత్తానికి అయితే సికింద్రాబాద్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ నిలబడుతున్నాడు. మరి పద్మారావు గౌడ్కి హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. మరి ఏం జరగబోతుంది? కేంద్రంలో ఏ పార్టీ ఉంది అని చూసుకొని ఓటేస్తారా జనాలు, లేదంటే లోక్సభ అంటే లోకల్లో ఉన్నటువంటి లీడర్ మంచి లీడర్ని చూసుకొని ఓటేస్తారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మరి కిషన్ రెడ్డి మీద పోటీ దిగుతున్నాను పద్మారావు గౌడ్కి అయితే హైదరాబాద్ మహానగరంలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మరి ఆ ఫాలోయింగ్ ఉపయోగించుకొని ఇలా ముందుకు పోగలుగుతాడు ఏంది, ఒకవేళ గెలిచే అవకాశాలు కూడా పద్మారావు గౌడ్కి ఉండే అవకాశాలు ఉంటాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ప్రభాకర్ రావు ఇంటి వద్ద పోలీసులు, అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న అరెస్ట్ అంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లోనూ సోదాలు చేసిరు. అమెరికా వెళ్ళిపోయిన కీలక అధికారి, అజ్ఞాతంలో మరో ఆఫీసర్, విచారణలో బీఆర్ఎస్ నేతల పేర్లు వెల్లడి. ఆల్రెడీ జోగినిపల్లి సంతోష్రావు కూడా కనబడతలేడు అనే విషయం తెలిసింది. ఎందుకనంటే ఏంటి మొత్తం మనకు ఏంటిదైతే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో వాళ్ళందరూ తీసుకొచ్చుకున్న సర్వర్లు ఏవైతున్నాయో ఆ సర్వర్లని ఒక మీడియా ఛానల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ మీడియా ఛానల్లో పెట్టించడం కోసం మాట్లాడిన వ్యక్తి కూడా సంతోష్రావు అనే వార్తలు వస్తున్నాయి. ఆ మీడియా ఛానల్ ఒప్పించి అది చూసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో వీళ్ళకు ఇల్లు చూసింది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో వీళ్ళు చేసిన ఘనత ఏంది అనంటే రేవంత్ రెడ్డి ఇంటికి 2 కిలోమీటర్ల లోపు వీళ్ళు తీసుకొని ఒక రూమ్ తీసుకొని ఆ ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో వీళ్ళు ఉండి 2 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసేటట్టు. అంటే రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న ఇండ్లు మొత్తం ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు ఫోన్ ట్యాపింగ్ కేసులో చేసింది ఏంటి అనంటే ఆ 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసిరు. ట్యాపింగ్లో ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు ఏంది, కేవలం ఒక రేవంత్ రెడ్డి ఆ ఇంటికి వచ్చిపోయేటోళ్ళు వీళ్ళు నాయకులు ఎవరైతే వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఏంది ఏ ఫోన్ నెంబర్లు ఇక్కడ తిరుగుతున్నాయని చెప్పేసి మొత్తం డేటా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు చూసిరు. వాళ్ళకి అవసరమైతే చిరంజీవి ఫోన్ అయినా ట్యాపింగ్ చేసుకొని విన్నారు, లేకపోతే నాగార్జున ఫోన్ అయినా ట్యాపింగ్ చేసుకొని విన్నారు. వాళ్ళకి నచ్చిన ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి కాబట్టి అందరి ఫోన్లు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారని మొత్తం విన్నారు వీళ్ళు. వాళ్ళకి పెద్ద దందా అది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎవరు చేయించినో చెప్పకుండా చేసిన వాళ్ళని పట్టుకొని తిడుతున్నారు. ఈ భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, లేదంటే ప్రణీత్ రావు కానీ వీళ్ళందరూ ఎవరు చెప్తే ఇప్పుడు ఇంకో చూడండి, అమెరికా వెళ్ళిపోయిన ఒక కీలక అధికారి అంట, మరొకరేమో అజ్ఞాతంలోకి వీరంట. ఎందుకు వేరు అంటే ఈ అధికారులందరితో పని చేయించినోడు ఎవడు, ఫోన్ ట్యాపింగ్ చేయించినోడు
ఈ ట్యాపింగ్ చేయించిన వాళ్ళ విషయాలు మాట్లాడకుండా ట్యాపింగ్ చేసిన అధికారులను మీరు తీయుడేంది, ట్యాపింగ్ చేసిన అధికారులను పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుడేంది, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది అని అంటే మొత్తం ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేయడము, భుజంగరావు ఇంట్లో సోదాలు చేయడము, తిరుపతి అన్న ఇంట్లో సోదాలు చేయడము ఇవన్నీ కాదు. అసలు వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశించింది ఎవరు? వాళ్ళని పట్టుకోరు. సంతోష్ రావా, కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, కవితనా, అసలు వీళ్ళని రూమ్ తీసుకొని మొత్తం సర్వర్లో కొనుక్కొని పలానా ఛానల్లో పెట్టి మీరు సర్వర్లను మెయింటైన్ చేయండి అని మొత్తం ఈరోజు ఆ స్కెచ్ చేసింది ఎవరో వాళ్ళని బయట తీసుకురావాల్సిన అవసరం ఉంది.